నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ చలో కలెక్టరేట్ ను ప్రజలు విజయవంతం చేయాలి. ప్రభుత్వాల స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వొద్దంటూ బీజేపీ డిమాండ్. బోధన్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు 2,77,00,000 రూపాయల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే షకీల్. సిరికొండ మండలంలో రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు. యాసంగి వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన వెంకటేష్. వెల్మల్లో రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు బీఆర్ఎస్ నేత చేయూత. 3 బాధితులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిన నర్సారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, నిజామాబాద్ జిల్లాలో రేపు ఉదయం నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ గ్రౌండ్, ఎంఆర్ఓ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, డీఈఓ కార్యాలయాలను కూల్చేశారని, వాటి స్థానాల్లో ఎలాంటి కట్టడాలు కడతారో ఇప్పటికీ స్పష్టత లేదని ఆయన ఆరోపించారు. ఆ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెళ్లకుండా ప్రభుత్వ ఖర్చులతోనే ప్రజా శ్రేయస్సు కోసం అవసరమైన నిర్మాణాన్ని చేపట్టాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. వాటిపై స్పష్టత కోసం రేపు బీజేపీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చామని, డిమాండ్లు పూర్తయ్యేంత వరకు ఉద్యమాలు చేపడతామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. మహాలక్ష్మి గుడి దుబ్బా చౌరస్తా తిలక్ చౌక్ నుండి భారీ ఎత్తున సుమారు 2,000 పై సంఖ్యతోటి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీ నిర్వహించబోతున్నాం. ర్యాలీ ద్వారా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వారికి మెమోరం లభిస్తాం. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే, క్రీడా ప్రాంగణం అని చెప్తున్నారు, కళాభవనం అని చెప్తున్నారు. ఇన్ డీటెయిల్ గా కలెక్టర్ గారి గురించి అడిగితే స్పష్టత లేదు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు. మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు అక్కడ చేపట్టాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కలెక్టర్ గారికి, రేపు 20 తారీఖు మహాలక్ష్మి గుడి దుబ్బా చౌరస్తా తిలక్ చౌక్ నుండి భారీ ఎత్తున సుమారు 2,000. నిజామాబాద్ జిల్లా బోధన్ క్యాంప్ ఆఫీసులో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే షకీల్ అమీర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 2,77,32,000 రూపాయల చెక్కులను 277 మందికి ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు రజిత యాదవ్, స్థానిక ఎంపీపీ సావిత్రి రాజేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్ ధూప్ సింగ్, బెంజర్ గంగాధర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వ్యవసాయ అధికారి వెంకటేష్ రైతులకు పలు సూచనలు చేశారు. యాసంగి వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అన్నదాతలకు వివరించారు. ఎకరం పొలానికి ఎరువులు ఎంత మేరకు వాడాలి అనే దానిపై సూచనలు, సలహాలను మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ వివరించారు. వాడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు డిఏపి వాడే రైతులు మన కొత్త డిఏపి వైపు మళ్ళుతున్నారు. ఈ డిఏపి వాడే రైతులు ఎకరానికి 1 బస్తా డిఏపి వేస్తే సరిపోతుందండి. 1 బస్తా కాకుండా చాలా మంది రైతులు ఎకరానికి 2 బస్తాలు, ఎకరానికి బస్తన్నర అట్లా వేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. మన డిఏపి 1 బస్తా వేసినట్లయితేనే 23 కిలోల ఫాస్ఫరస్ వస్తుంది. వరి పంటకు మనం వేయాల్సిన 24 కిలోల ఫాస్ఫరస్, 23 కిలోలు వస్తుంది. డిఏపి ఒకటేస్తే సరిపోతుందండి. సిరికొండ మండలంలో రైతులు యాసంగి వరి సాగులో నిమగ్నమై ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. మీరు వాడే ఎరువుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఫాస్ఫరస్ ఎరువులు చూసినట్లయితే 20-20-030.
నిజామాబాద్ జిల్లా బోధన్లో క్రిస్టియన్ మైనార్టీ సోదరులకు ఎమ్మెల్యే షకీల్ అమీర్ దుస్తులను పంపిణీ చేశారు. క్రిస్టియన్ మైనార్టీల కోసం సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, హైదరాబాద్ లో కోట్ల రూపాయలతో సంక్షేమ భవనాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే చెప్పారు. కులమతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారని షకీల్ అమీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏసీపీ కిరణ్ కుమార్, స్థానిక ఎన్హెచ్ఓ ప్రేమ్ కుమార్, పాస్టర్లు, సోదరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ వేయడం జరిగింది. అంటే ఎవరు కూడా గుర్తించలేరు. ఇంత గుర్తించి వాళ్ళ ప్రత్యేకంగా రేపు 21 నాడు సీఎం గారు ఎల్పీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటా ఉన్నారు. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు ఈ 9 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ గవర్నమెంట్ తరఫున కూడా చాలా ఘనంగా మనం జరుపుకుంటా ఉన్నాం. చాలా ఘనంగా హైదరాబాద్ లో మన క్రిస్టియన్ భవన్ కి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేని విధంగా క్రిస్టియన్ భవన్ కి కోట్ల రూపాయలు. నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామానికి చెందిన బాధితులకు బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు నర్సారెడ్డి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆదివారం గోవింద్పేట్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మీ కుటుంబ సభ్యులకు గాయాలైన ఇద్దరికీ 5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. రాంగ్ రూట్లో వచ్చిన తన కారును ఢీకొట్టి తీవ్రంగా గాయాల పాలైన వారిని నర్సారెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మల్యాల నర్సరెడ్డి మావన్పల్లి గ్రామస్తున్నటువంటి మన నర్సరెడ్డి గారు ఒప్పంద ప్రకారము ఈరోజు వెల్మల్ గ్రామస్తులకు ఆర్థిక సహాయం కింద బైకు కార్ యాక్సిడెంట్లో 5 లక్షలు ఇవ్వడం జరిగింది. వారికి వెల్మల్ గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మల్యాల నర్సరెడ్డి మావన్పల్లి గ్రామస్తున్నటువంటి మన నర్సరెడ్డి గారు ఒప్పంద ప్రకారము ఈరోజు వెల్మల్ గ్రామస్తులకు ఆర్థిక సహాయం కింద బైకు కార్ యాక్సిడెంట్లో 5 లక్షలు ఇవ్వడం జరిగింది. వారికి వెల్మల్ గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మల్యాల నర్సరెడ్డి మావన్పల్లి గ్రామస్తున్నటువంటి మన నర్సరెడ్డి గారు ఒప్పంద ప్రకారము నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఉద్యోగులు వచ్చి ఆన్లైన్ రిపోర్టింగ్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలని నినాదాలు చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం తక్కువగా ఇస్తూ అదనపు పనులను చేయిస్తున్నారని సిఐటియు యూనియన్ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు చెప్పారు. జీతానికి మించి పనులు చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. యూనియన్ ప్రతినిధులతో కలిసి తమ సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్కి వినతి పత్రం సమర్పించినట్లు అంగన్వాడీ జిల్లా సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులపైన తీవ్రమైనటువంటి పనిభారం మోపుతూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఈరోజు 7th, 10th, ఇంటర్ చదువుకున్నటువంటి వాళ్లకు ఈ విద్యా వ్యవస్థలో ఎవరికి లేని విధానాన్ని, ఆన్లైన్ రిపోర్టింగ్ విధానాన్ని రోజువారీ ఈరోజు ఆన్లైన్ పద్ధతుల్లో పంపాలనేటువంటి పద్ధతిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీని మూలంగా అనేక మంది అంగన్వాడీ టీచర్లు ప్రతి సెంటర్లో 3-4 వేల రూపాయలు ఇతరులకు ఇచ్చి ఆన్లైన్ పని చేయించుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. సంవత్సరం నుంచి సెంటర్ అద్దెలు లేవు, గ్యాస్ బిల్లులు లేవు, కూరగాయల బిల్లులు లేవు, అనేక రకాల బకాయిలు ఉన్నాయి. 7 సంవత్సరాల నుంచి టీఏడిఏలు లేవు. మరి వీటన్నిటిని ఏమి చెల్లించకుండా ఈరోజు అధికారులు అంగన్వాడీ టీచర్లను ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదు అనేటువంటిది సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులపైన తీవ్రమైనటువంటి పనిభారం. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో కబ్జాకు గురైన 50 ఎకరాల భూమిని దళితులకు పంచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం సభ్యులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. భూములను దళితులకు పంపిణీ చేయాలంటూ మండలం తహసీల్దార్కి విన్నవించుకున్నారు. సర్వే నంబర్ 598లో అసైన్డ్ భూమిని కబ్జా చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. భూమిని వెంటనే పేద ప్రజలకైనటువంటి దళితులకు పంచాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఇవాళ మాక్లూర్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ పేదలు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రభుత్వము దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి వాగ్దానం చేసింది. ఆ దళితులకు 3 ఎకరాల భూమి ఎటుపోయిందో గాని
ఇవాళ ఎంఆర్ఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రామచంద్రపల్లి గ్రామంలో 598 సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసుకున్నారు. ఆ కబ్జా గురైనటువంటి భూమిని వెంటనే పేద ప్రజలకైనటువంటి దళితులకు పంచాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఇవాళ మాక్లూర్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా భీంగల్లో అయ్యప్ప స్వామి ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు. స్వామివారికి అభిషేకం చేసి రంగురంగు పూలతో అలంకరించారు. నారాయణరెడ్డి స్వామి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ యజ్ఞ కార్యక్రమంలో స్థానిక గురుస్వాములు రత్నయ్య గురుస్వామి, యాదగిరి గురుస్వామి, హరికృష్ణ గురుస్వామి, అయ్యప్ప స్వామి దీక్ష స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. रमजान बोले तो चिता उसको बाहर निकाल देना, फिर यज्ञ करना। कल रमेश राजा सर्वतोदिशं ऐसा संभव प्रसीदन्त इष्टकामार्थ सिद्धिदात् भावः अग्निदेवताय नमः ऐसा शमदयुक्ताय नमः नदिकारणेन शतं भवति ऐसा संभव यज्ञ रमजान बोले तो चिता उसको बाहर निकाल देना, फिर यज्ञ करना। कल रमेश राजा सर्वतोदिशं ऐसा संभव प्रसीदन्त इष्टकामार्थ सिद्धिदात् भावः अग्निदेवताय नमः ऐसा शमदयुक्ताय नमः नदिकारणेन शतं। సృష్టికి మూలం అమ్మ. అలాంటి అమ్మ ప్రసవ సమయంలో భరించే బాధ అంతా ఇంత కాదు. కాసుల కోసం కక్కుర్తిపడి ప్రైవేట్ ఆసుపత్రులు సిజేరియన్ చేస్తుంటే సర్కార్ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు సకల సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే తల్లి బిడ్డల సంరక్షణల కోసం ప్రతి జిల్లా కేంద్రాలలో మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యని పెంచగా ఇప్పుడు గర్భిణీ స్త్రీలు స్కానింగ్, ఆరోగ్య పరీక్షలకి ఇబ్బందులు పడకుండా అత్యాధునికమైన స్కానింగ్ యంత్రాలని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో గర్భిణీలకు ఆర్థిక భారం తగ్గించనుంది. కరీంనగర్లోని మాతా శిశు కేంద్రంలో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ పై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. సర్కారు ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. మహిళలు గర్భం దాల్చిన నుంచి బిడ్డ పుట్టేంత వరకు సర్కారు దవాఖానలోకి రావాలని పకడ్బందీగా ప్రణాళికలను అమలు చేస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తల్లి బిడ్డల సంరక్షణ కోసం ప్రతి జిల్లాలో మాతా శిశు ఆసుపత్రులు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కేసీఆర్ కిట్ ద్వారా వారికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది. ఇన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్న స్కానింగ్ కోసం ప్రైవేటు స్కానింగ్ సెంటర్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో గర్భిణీలకి ఇబ్బందిగా మారుతోంది. ఇది గమనించిన ప్రభుత్వం ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు చెక్ పెట్టింది. ఇప్పుడు మాతా శిశు సంరక్షణ కేంద్రాల్లోనే స్కానింగ్ యంత్రాల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మొదటి విడతగా 2 టిఫా స్కానింగ్ పరికరాలను ఏర్పాటు చేసింది. ఒక్కో యంత్రం ఖరీదు సుమారుగా 35 లక్షల రూపాయలు. ఈ పరికరాలతో గర్భం సమయంలోనే శిశువు లోపాలు గుర్తించి తగిన చికిత్సను అందించవచ్చు. ఇందుకోసమే టిఫా పరికరం అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రం కేవలం అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు గర్భస్థ శిశువు అవయవాలు ఏర్పాటు దశలో 18 నుంచి 22 వారాల మధ్య లోపాలు గుర్తించేందుకు టిఫా స్కానింగ్ చేస్తారు. ప్రతి 100 మంది గర్భిణీల్లో 10 మంది గర్భిణీలకి ఈ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. 3వ నెల నుంచి డెలివరీ అయ్యేంత వరకు టిఫా పరీక్షకి ఒక్కోసారి పరీక్షకి 2,500 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో గ్రామీణ నిరుపేద గర్భిణీలు టిఫా పరీక్షలకి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కరీంనగర్ జిల్లాలోని మాతా శిశు కేంద్రంలో
2 టిఫా మిషన్లు రాగా టిఫా మిషన్ల పనితీరుపై ఇప్పటికే హైదరాబాద్ నుంచి అవగాహన కల్పించారు. కరీంనగర్లోని మంత్రి హరీష్ రావు వర్చువల్ విధానం ద్వారా టిఫా మిషన్లను ప్రారంభించారు. తొలి విడతగా గర్భస్థ శిశువు లోపాల్ని గుర్తించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల రూపాయలతో 56 యంత్రాలని ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కో స్కాన్కి 2 నుంచి 3 వేల రూపాయలు ఖర్చు అవుతుండగా ఇకపై పేద గర్భిణులకి ఆర్థిక భారం తగ్గనుంది. ప్రతి నెల సగటున రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది గర్భిణీలు ఈ సేవలు వినియోగించుకుంటారని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారికే కాకుండా ఇతర ఆసుపత్రుల్లో చికిత్సకి వచ్చే గర్భిణీలకు కూడా వారంలో ఒకరోజు స్కానింగ్ సేవలు ఉచితంగా అందిస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు దాదాపుగా సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యతనిస్తున్నారని, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్లు చేస్తున్నారు. కానీ ప్రైవేటు ఆసుపత్రికి వెళితే సాధారణ ప్రసవానికి అవకాశాలు ఉన్నప్పటికీ డబ్బులు దండుకునేందుకే అవసరం లేకుండా కూడా సిజేరియన్లు చేస్తున్నారు. ప్రభుత్వ గర్భిణీ మహిళలతో పాటు వచ్చిన వారికి కూడా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రసవానంతరం ఇంటికి వెళ్లే ముందు కేసీఆర్ కిట్ అందివ్వడం చాలా సంతోషంగా ఉందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రసవాలే కాకుండా తల్లితో పాటు శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు సలహాలు సూచనలు కూడా చేస్తున్నారని పలువురు మహిళలు ఆమానిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి పండుగను లాంఛనంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా జరుపుతున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కి దీవెనలివ్వాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని క్రైస్తవ భవన్లో క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రైస్తవులకు క్రిస్మస్ బట్టలను రాష్ట్ర మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రపంచంలో అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అని, డిసెంబర్ నెల క్రైస్తవులకు పవిత్ర క్రిస్మస్ మాస శుభాకాంక్షలు అని హరీష్ రావు తెలియజేశారు. డిసెంబర్ నెల అనగానే క్రైస్తవ సోదరులు సోదరీమణులందరూ కూడా ఇది పవిత్రమైనటువంటి మాసం, యేసు ప్రభు జన్మించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి నెలగా దీన్ని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. మరి క్రిస్మస్ పండగ ప్రపంచంలో అతి ఎక్కువ మంది జరుపుకునే పండగ ఏదంటే క్రిస్మస్ పండుగ. మరి ఈ క్రిస్మస్ పండుగను మీరందరూ కూడా ప్రేమగా జరుపుకోవాలని, సంతోషంగా జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పండుగ కోసం మీ అందరికీ కానుకలు పంపిస్తా ఉన్నారు. డిసెంబర్ నెల అనగానే క్రైస్తవ సోదరులు సోదరీమణులందరూ కూడా ఇది పవిత్రమైనటువంటి మాసం, యేసు ప్రభు జన్మించినటువంటి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని మైత్రి మైదానంలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలల అథ్లెటిక్ మీట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్ మీట్ ను జీఎంఆర్ ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల్లో గొప్పగా రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. తనపై భర్త తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ మహిళ హైదరాబాద్లో మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. గోల్కొండ రిసాలా బజార్కు చెందిన దతనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని హెచ్ఆర్సీకి అతీఫా బేగం ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఎవరికి చెప్పినా చంపుతానని వేధిస్తున్నాడని తన భర్తకు విషయం చెప్పి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమిషన్ చైర్మన్ కు బాధితురాలు అతీఫా బేగం తెలిపింది. మామ ఖలీద్ అహ్మద్ నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షించాలంటూ బాధితురాలు హ్యూమన్ రైట్స్ కమిషన్ కు విజ్ఞప్తి చేసింది. తన ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అతీఫా బేగం తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో గోవిందపూర్ గ్రామంలో రాజగిరి వెంకట్ మరియు లక్ష్మి కుటుంబ తగాదాల వల్ల గొడవపడి ఇక్కడే వ్యవసాయ పొలంలో వద్ద గల బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
ఉదయం 11 గంటల సమయంలో గోవిందపూర్ గ్రామంలో రాజగిరి వెంకట్ మరియు లక్ష్మి కుటుంబ తగాదాల వల్ల గొడవపడి ఇక్కడే వ్యవసాయ పొలంలో వద్ద గల బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో గోవిందపూర్ గ్రామంలో రాజగిరి వెంకట్ మరియు లక్ష్మి కుటుంబ తగాదాల వల్ల గొడవపడి ఇక్కడే వ్యవసాయ పొలంలో వద్ద గల బావిలో దూకి ఆత్మహత్య बेगम है। मेरी शादी 2020 फेब 1 को हुई। फेब 1 को मेरे ससुराल वाले को बहुत टॉर्चर करे। मेरे हस्बैंड का नाम मोहम्मद शोएब अहमद है। मेरे ससुराल वाले बहुत टॉर्चर करे, शादी के दिन से टॉर्चर करे मेरे को। फिर टॉर्चर के बाद भी मैं ये तो लड़की सहती। फिर इसके बाद जैसे मेरे ससुर मेरे साथ बदतमीजी करे, मेरे साथ मिसबिहेव करे, मेरे साथ डिजिटल टच करे, फिंगर में डिजिटल टच फिंगर में, और बहुत तकलीफ दी और मेरे को धमकाए कि अगर मैं किसी को बोली तो फिर मेरे को जान से मार देते बोले मेरे ससुर। और किसी को ना बोले क्यों, मतलब मेरे 2 बेटियां हैं, एक छोटी बेटी है 7 महीने की है और एक 18 महीने की है। बेगम है। मेरी शादी 2020 फेब 1 को हुई। फेब 1 को मेरे ससुराल वाले को बहुत टॉर्चर करे। मेरे हस्बैंड का नाम मोहम्मद शोएब अहमद है। मेरे ससुराल वाले సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవిందపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. రాజగిరి వెంకట్ లక్ష్మి అనే దంపతులు కుటుంబ కలహాలతో బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో గోవిందపూర్ గ్రామంలో రాజగిరి వెంకట్ మరియు లక్ష్మి కుటుంబ తగాదాల వల్ల గొడవపడి ఇక్కడే వ్యవసాయ పొలంలో వద్ద గల బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో గోవిందపూర్ గ్రామంలో రాజగిరి వెంకట్ మరియు లక్ష్మి కుటుంబ తగాదాల వల్ల గొడవపడి ఇక్కడే వ్యవసాయ పొలంలో వద్ద గల బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం. తనపై భర్త తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ మహిళ హైదరాబాద్లో మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. గోల్కొండ రిసాలా బజార్కు చెందిన లతనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని హెచ్ఆర్సీకి అతిఫా బేగం ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఎవరికి చెప్పినా చంపుతానని వేధిస్తున్నాడని తన భర్తకు విషయం చెప్పి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమిషన్ చైర్మన్కు బాధితురాలు అతిఫా బేగం తెలిపింది. మామ ఖలీద్ అహ్మద్ నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షించాలంటూ బాధితురాలు హ్యూమన్ రైట్స్ కమిషన్ కు విజ్ఞప్తి చేసింది. తన ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అతిఫా బేగం తెలిపారు. बेगम है। मेरी शादी 2020 फेब 1 को हुई। फेब 1 को मेरे ससुराल वाले को बहुत टॉर्चर करे। मेरे हस्बैंड का नाम मोहम्मद शोएब अहमद है। मेरे ससुराल वाले बहुत टॉर्चर करे, शादी के दिन से टॉर्चर करे मेरे को। फिर टॉर्चर के बाद भी मैं ये तो लड़की सहती। फिर इसके बाद जैसे मेरे ससुर मेरे साथ बदतमीजी करे, मेरे साथ मिसबिहेव करे, मेरे साथ डिजिटल टच करे, फिंगर में डिजिटल टच फिंगर में, और बहुत तकलीफ दी और मेरे को धमकाए. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణం బాలాజీ నగర్లో 2వ తిరుపతిగా వెలుగొందిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానంగా నిత్య కైంకర్యాలతో దివ్యవానంగా వెలుగొందుతున్న శ్రీవారి ఆలయం టీటీడీ ఆలయంలో మాదిరిగా నెల రోజుల పాటు ధనుర్మాస పూజలు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీనివాసుడి వివాహం చేసుకునేందుకు గోదాదేవి చేయు వ్రతమునే ధనుర్మాసంలో పట్టించే తిరుప్పావై పారాయణమని పండితులు చెప్పారు. ప్రత్యేక పూజల తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ధనుర్మాస పూజలను తిలకించేందుకు కొడంగల్తో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేసింది సామవేద సారమైనటువంటి ఆ గానామృతంతో పరిపూర్ణంగా మానసికంగా ఆనందాన్ని చెందినటువంటి రంగనాథుడు చివరి రోజున భోగి రోజున అమ్మవారిని కళ్యాణము చేసుకుని తనలో ఐక్యం చేసుకోవడం అనేటువంటిది ఈ ధనుర్మాసానికి ఉండేటువంటి వైభవము. ఎవరికి ఏ కోరికలున్నా, ఎవరికి ఏ సంపదలు కావాలన్నా, ఎవరికి ఏ పంటలు లభించాలనన్నా, కళ్యాణ వైభవాలను అనుభవించాలన్నా కూడా
ఈ వ్రతం మార్గదర్శకము అని చెప్పి అమ్మవారు చెప్పింది చేసింది. సామవేద యాదాద్రి నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి శతఘటాభిషేక పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు స్థానికులు భారీగా యాదాద్రి కొండ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేశారు. అలాగే శతకలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శతకలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు పెరుగుతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. యాదాద్రి అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ యథావిధిగా పూజలు జరిపించారు. స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో స్థానికులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. వైఎస్ షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ప్రభుత్వం చూసి ఓర్వలేక పాదయాత్రను అడ్డుకుంటుందని వైఎస్ఆర్టీపీ ఖమ్మం అధ్యక్షుడు సుధీర్ ఆరోపించారు. షర్మిలను చూస్తే అధికార పార్టీ నాయకులకు భయం పుడుతుందని విమర్శించారు. త్యాగాలు ఎవరియో భోగాలు ఎవరివో అనుభవిస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి రక్తం, మా అధినాయకురాలు మరి వైఎస్ షర్మిల గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఈ రోజున ఖమ్మం మరి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ విమర్శించడం తగదని, అలాగే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మరి పాలేరులో ముమ్మాటికి నుంచొని మరి సుమారు 50,000 మెజార్టీతో మరి ఇదే పాలేరులో గెలిచే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఎవరైనా దూషించినా ఏమన్నా చేసినా కూడా మరి ఆకాశం మీద ఉమ్మేసినట్టే తిరిగి మరి వాళ్ళ మీదే పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఒక్క విషయం, ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కి బలం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అధికారంలో ఉన్నా కూడా మరి 2019లో అధికారంలో ఉన్నా కూడా ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 సీట్లుంటే 1 సీటు మాత్రమే ఈ రోజున. ప్రజలకు దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని కోరుతూ సిఐటియు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధి కమ్మదానం గ్రామ శివారులోని మిషన్ భగీరథ పంపు హౌస్ దగ్గర జేఏసీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ కార్మికులు 4 రోజులుగా ధర్నా చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మిషన్ భగీరథ పంపు హౌస్ నుండి పట్టణంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం గాలికి వదిలేయడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు కనీస వేతనాలు చెల్లించే చట్టంపై దృష్టి సారించాలని వారు హెచ్చరించారు. మన రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏది ఉందంటే, తెలంగాణ రాకముందు మన తెలంగాణ మనకు రావాలి, మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవాలనే ఉద్దేశంతో అందరి సహకారంతో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బానిస బతుకులు బతకాలనే ఉద్దేశంతో ఈ రోజు బానిస చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలికి కార్మికుల నిజమైన వాళ్లకు చట్టబద్ధమైన ఏవైతే రావాలో వాళ్లకు అవి అన్ని కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎవరైతే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని పనిచేస్తున్నారో ఆంధ్ర వాళ్ళు ఇప్పటికి కూడా పెత్తనం చెలాయించే విధంగా ఈ కార్మికుల మీద. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.